2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. సింహ రాశికి అధిపతి సూర్యుడు. సింహ రాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు మీకు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తున్నారు 16వ తారీఖు నుంచి. కొంచెం హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్య అష్టకాన్ని చదువుకోండి, మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కుటుంబ స్థానం అధిపతి అయిన బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు 19వ తారీఖు వరకు. ఎప్పుడైతే బుధుడు 19వ తారీఖు నుంచి సింహరాశికి వస్తారో బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తున్నారు 7వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు అప్పు రావడం కూడా జరుగుతుంది. మీకు మనీ ఆడవాళ్ళ మూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అప్పు కింద. ఇది మీకు మానసిక ఆనందాన్ని దోహదపడబోతోంది ఈ మాసం అనేది. కెరియర్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఘర్షమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు డెవలప్మెంట్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ పార్ట్నర్ నుంచి మీకు మనీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై